వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మైక్రోసాఫ్ట్ అధినేత ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డావోస్ ప్రొమోనేట్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించండి. మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డాష్ బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్ వేగా నిలపండి. మీ సహకారమంతా స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. As a state, we are very cognizant that AI is here. It is fundamentally going to transform the way we are going to do things. I think the other theme that's been going is, are we going to be the disruptor or are we going to be disrupted? That's the theme that I hear across WEF this year. And Andhra Pradesh wants to be the disruptor. So what we want to gauge is, what is it that we need to do as a state? And how do you prepare the citizens for it? And how can we tap the power of AI for our farmers, for our artisans, for our carpenters, for our electricians? I think there's something substantive that we can do as a nation. And this is why we wanted to set this panel up and really learn from them. And parallelly, what we're looking at to do in Andhra Pradesh is to actually do a AI university, which is collaborative. We want to bring the industry to lead this entire initiative. We've done this in the past with the Indian School of Business. It's called ISB. We've done this in, I think, the late 90s. And now I think time has come for India also to leapfrog, even in the education. So I think that's a bit of context to why we are here.